సి పిల్లకాయలు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరము. తమ్ముడివే కదా అని ఆలోచిస్తున్నాను. నువ్వు అన్నవనే ఆగుతున్నా. ఏంట్రా ఆపేది? చిన్నప్పటి నుంచి నేను చెప్పే ఏ పనైనా సరిగ్గా చేసావురా నువ్వు? ఎందుకు చేయాలరా? ఎందుకు చేయాలి? తమ్ముడంటే అన్నయ్య చెప్పే ప్రతి పని చేసే కూలోడా? రేయ్, నేను ఏదైనా పని నీకు చెప్పానంటే అది మన ఇద్దరు లైఫ్ బాగుండాలనేరా. ఆపరా. లైఫ్ లో రూపాయి సంపాదించడం చేత కాదు కానీ లైఫ్ గురించి లెక్చర్లు ఇస్తున్నాడమ్మా. నువ్వేదో లైఫ్ లో కట్ల డబ్బులు సంపాదిస్తున్నావు, అవి లెక్క పెట్టడానికి నాన్న ఇక్కడికి తీసుకొచ్చాడ్రా. అంత ఎటకారం వద్దు. నువ్వు వెళ్ళి ఏదైనా మంచి పని చేసి చెప్పు, అప్పుడు చూపించి నీ గొప్పేరా. మీ తమ్ముళ్ళ కన్నా ఈ అన్నలు గొప్పేరా. మీ అన్నలే లేకపోతే మీ తమ్ముళ్ళకి ధైర్యం ఎక్కడది? వాడుకోవడానికి వస్తువులు ఎక్కడివి? అంటే అంటే ఏంట్రా? మేము వాడేసిన వస్తువుల్ని వాడుకొని బతుకుతారా మీరు? బట్టల నుండి సైకిళ్ళ దాకా సెకండ్ హ్యాండ్, సెకండ్ బర్త్. కాలర్ పట్టుకున్నంత ఈజీ కాదురా అన్నల కన్నా తమ్ముళ్ళు గొప్ప అని చూపించుకోవడానికి. చెప్పరా, ఏం చేస్తే గొప్ప నొప్పుకుంటావో చెప్పరా. అది ఏదైనా సరే చేసి చూపిస్తా. ఒరేయ్, ఇందాక చూస్తున్నాను, ఏంట్రా మీ గొడవ? ఏం లేదు బాబే, మాకో 20,000 కావాలి, దానికోసం పని చేయమని చెప్పాను. నువ్వు చెప్తే నేను చెయ్యాలంటాడండి బాబాయ్. ఈడు పని నేను చేస్తే ఈడెందుకు బాబాయ్? నేను చేశానని గొప్ప చెప్పుకో. ఉదయం నుంచి గొప్ప అంటూ ఏంట్రా నీకు ఎదవసోది? ఏంట్రా ఏంట్రా? ఆగండి. మీకు నేను సలహా చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తే మీరు ఎవరు గొప్ప తేలిపోద్ది. అదేంటో చెప్పండి బాబాయ్. ఎలాగైనా చేసి చూపిస్తాం. ఈ అన్న మీద గెలుస్తా. మీకు 20,000 కావాలి కదా, మీ ఇద్దరు సమానంగా ప్రయత్నం చేయండి. ఎవరు ఎక్కువ తెస్తే వాళ్ళే గొప్ప. ఏం చెప్పో బాబాయ్, వీడికి ఈ అన్నలంటే ఏంటో నేను చూపిస్తా. చూసుకుందాం ఈ అన్న ఈ తమ్ముడా అని. అదిరా తెగింపు. ఆ తెగింపు పందులో చూపించండి. ఏంటి అలా చూస్తున్నావు? నీ ఆకలి తీర్చడం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నిజానికి నువ్వు నేను ఒకటే తెలుసా? కాకపోతే నేను బట్టలు వేసుకున్నాను, నువ్వు వేసుకోలేదు, అంతే తేడా. జేబులో చిల్లు గవ్వ లేకపోతే మనుషులు కూడా కుక్క లెక్క చూస్తారు ఈ జనాలు. చెప్పాలంటే నాకంటే నీకే వాల్యూ ఎక్కువ. నీ ఆకలి చూసి ఎవడ కూడా ఎంగిలి ముద్దనే వేస్తాడు. నాకు అది లేదు. వెళ్ళిపో. ఎలాగైనా సంపాదించాలరా, ఎలాగైనా మా తమ్ముడిని ఓడించాలరా. ఇప్పుడు మీకు అంత డబ్బు ఎందుకురా? మీకు డబ్బు కనిపిస్తుంది, వాడు నాపై చూపించే ఈగో కనిపిస్తుంది. వాడు నేనేం చేయలేను అనుకుంటున్నాడు రా. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా అశోక్? ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా సంపాదించాలి. డబ్బు డబ్బు డబ్బు. ఒక్కటే పనికొచ్చే కాంటాక్ట్ లేదే. ఉంది మామ, ఉంది. ఒక ఐడియా ఉంది. హలో నాన్న, హాస్పిటల్కి వచ్చాం. కొంచెం ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవట్లేదు. ఒక 2,000 ఉంటే ఫోన్పే చేస్తారా? ఇగో మామ 2,000 సరిపోతాయా? ఏయ్, ఎలారా? నువ్వు పార్టీకి ఒక్క రూపాయి కూడా తీవు, అలాంటిది 2,000? హౌ? ఎలా? నాకు తమ్ముడున్నాడరా, వీడి బాధ నాకు అర్థం అవుతుంది. వీడు ఎలాగైనా గెలవాలి. సరే మామ, ఈసారి నేను ట్రై చేస్తా. హలో బుజ్జితేలే. చెప్పు రాజు. చిన్న హెల్పే. ఏంటి రాజు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడే. అవునా? మా ఫ్రెండ్కి ఆపరేషన్ చెయ్యాలటే మేము వెళ్దాం అనుకుంటున్నాం. సరే రాజు, వెళ్ళండి.
దారికొచ్చులకు డబ్బులు ఇస్తే అవును, మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఐసీయూలో ఉంటే మీ ఫ్రెండ్కి ఆపరేషన్ చేయడం ఏంటి? దీనికి బుర్ర లేదనుకున్నాను, బుర్ర ఉంది. అంటే మా ఫ్రెండ్కి ఆపరేషన్ చేస్తే వాడు పక్కన వాళ్ళ నాన్న కదా ఉంటాడు, మీ నాన్న మా నాన్న కాదు కదే. అవునా, సరే సరే, ఫోన్ పే చేస్తున్నాను చూడు. లవ్ యూ బుజ్జి తల్లి. ఎలారా? చెప్తారా? మావా నీ ఫోన్పే 3000 వేసాను చూసుకో. రే ప్రసాద్, నువ్వు కూడానా? అరే, మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని అనుకోలేదురా. ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోగలనరా? మామా డబ్బులు ఇంపార్టెంట్ కాదురా, పందెం ఇక్కడ ఇంపార్టెంట్. మామ మన అన్నల పవర్ ఏంటో చూపిస్తారా మామ? ఆల్ ద బెస్ట్ రా. ఏంట్రా నోరుగాలని పిల్లలు అలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావు? చూడు, అనుకున్న టయానికి అనుకున్నట్టుగా 10,000 తెచ్చాను. ఇప్పటికైనా ఒప్పుకోరా, ఈ అన్నలే మీ తమ్ముళ్ళ కన్నా గొప్ప అని. మీ తమ్ముళ్ళు ఉట్టి మాటలకేరా, చేతులకు పనికిరారు. సెకండ్ హ్యాండ్ నా కొడకల్లారా. అయిపోయిందా నీ పంచాంగం? ఇక్కడేం చూస్తారా? ఎలారా? అంగపారు. హలో బా, బాగున్నావా? అదే బా, ఫోన్పేలో అద్దరిపోయే ఆఫర్ వచ్చింది, నీకేమైనా ఉపయోగపడద్దని కాల్ చేశాను. అదే బా, మనం ఇప్పుడు ఎవరికైనా డబ్బులు పంపిస్తాం కదా, నేను ఇప్పుడు కోడ్ చెప్తాను, అది ఎంటర్ చేసావనుకో, మనం ఎంతైతే పంపిస్తామో అంతా క్యాష్ బ్యాక్ వచ్చేది. డబ్బులు డబుల్ అయిపోతున్నాయి బా. ఏంటి డబ్బులు డబుల్ అయిపోతున్నాయా? నిజమేనా? నిజమేరా బాబు, నేను ఇప్పుడే మా వాడికి 2,000 పంపించాను, వెంటనే 2,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. నేనే షాకు. అవునా? మనకు వస్తాయంట బా. ఇదిగో బా, ఆఫర్ వ్యాలిడిటీ 5 నిమిషాలే ఉంది, అది చూసుకో. మరి మళ్ళీ తర్వాత మిస్ అయింది అన్నావు అనుకో, నేనేం చేయలేను. మరి ఏంటి 5 నిమిషాలేనా? మరి డబ్బులు ఎవరికి పంపించాలి మరి? ఎవరికో ఎందుకు బా, వాళ్ళు మళ్ళీ నీకు రిటర్న్ చేస్తారా ఏంటి? నువ్వు నాకే పంపించావు అనుకో, నీ క్యాష్ బ్యాక్ రాగానే నీకు మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను. నాకో స్క్రాచ్ కార్డు, నీకో స్క్రాచ్ కార్డు ఏంటి? నిజమే బా, ఇద్దరికే డబ్బులు వస్తాయి. ఇప్పుడే పంపిస్తాను చూడు. పంపించి 5 నిమిషాల్లో డబ్బులు డబుల్ అయిపోతానంట, అర్జెంట్ పంపించాలి. బాగా వేసాను, రిటర్న్ చేస్తున్నావా? రిటర్నా బొక్క? హలో బా. ఒరే సురేషు, మహేష్, కార్తిక్, సీను, క్యాష్ బ్యాక్ ఆఫర్లు రా. ఏంట్రా చూస్తున్నావు సినిమా? తమ్ముడంటే నువ్వు వాడేసిన బట్టలు వేసుకుని, నువ్వు వదిలేసిన సైకిల్ వాడుకొని, నువ్వు వెంగిల్ చేసిన అన్నం తిని బతికే సెకండ్ హ్యాండ్ నా కొడుకు అనుకుంటున్నావా? తమ్ముడు అంటే అంటే పైసలు వచ్చాక ఇంకా మంత్రాలు చదువుతూ కూర్చుంటావేట్రా? సద్రా బ్యాగు, బుక్ చేయరా టికెట్లు. అన్నదమ్ములు ఇద్దరు ఆడికెళ్ళిపోతున్నారా? గోవా. పొద్దున్నే కదరా గొడవ పడ్డారు? సే అంకల్, బ్రదర్స్ అన్నాక కొట్టుకుంటారో తిట్టుకుంటారో, అవసరమైతే సిల్లిగా విడిపోతారో సీరియస్ గా కలిసిపోతారో, మీలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళ మధ్యలోకి వస్తే అనవసరంగా ఫూల్స్ అయిపోతారో. ఎందుకంటే మేము ఏదైనా చేయాలని ఫిక్స్ అయితే ఎంతవరకైనా తెగిస్తాం. పొద్దున మేము గొడవ పడేది కూడా డబ్బులు సంపాదించాలన్న మోటివేషన్ కోసమే. అర్థమైందా అంకల్? హలో రేయ్, ఏంట్రా ఇది? వాట్సాప్లో స్టేటస్ చూసా, మా దగ్గర డబ్బులు దబ్బేసి మీ ఇద్దరు గోవాకి వెళ్తారా? చెత్త నా కొడకల్లారా. దెబ్బ అదురుసు కాదు, లేకపోతే ఎన్నిసార్లు గోవా వెళ్దాం అంటే క్యాన్సిల్ చేస్తారా? ఈసారి మీ డబ్బులతోనే గోవా వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఎంజాయ్ చేసిన ప్రతి వీడియో వాట్సాప్ చేస్తాం, చూసి కుళ్ళి చచ్చిపోండి. చెత్త నా కొడకల్లారా, మా దగ్గర డబ్బులు దబ్బేసి మమ్మల్ని ఎదవలు చేస్తారా? సీ పిల్లకాయలు,
మనం ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దామని ఫిక్స్ అవుతాం. కానీ మన మధ్యలో ఒకడు ఉంటాడో, వస్తానంటాడో, రానంటాడో, చెడగొడతాడో. ఏది ఏమైనా సరే వాడి దగ్గర డబ్బులు దొబ్బైనా ట్రిప్కి వెళ్ళడం మాత్రం ఇంపార్టెంట్. అర్థమైందా? మాస్టరు నచ్చిందా? మరి అలా చూస్తుంటారేటి? ఓ లైక్ వేసుకోండి. లైక్ ఒకటే సరిపోద్దేటి, ఫ్రెండ్స్ ఉంటారు కదా, షేర్ చేసుకోండి. అదే చేతితో కామెంట్ కూడా పెట్టండి. మాకు సజెషన్లా ఉంటది. మా విలేజ్ రాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ.